కానీ దానికి వీళ్ళన సాగ్గా చూపెట్టడం దుర్మార్గం. ఒక రకంగా కొంతవరకైనా ఆగుతాయంటారా అక్రమ రవాణా? నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు ఇప్పుడు వెహికల్స్ ఆపేస్తే పోర్టులు చేస్తే ఆగుతాయి అన్నారు. పోర్టులు మూసేసిన తర్వాత ఊళ్ళో ఉన్న అంటే వెరీ సింపుల్ లాజిక్ నేను అనేది, ఇంకేమక్కర్లా. ఇవాళ రోజున వీళ్ళు ఈ చుట్టూ అన్ని బంద్ చేస్తే జనాల ఆ బియ్యాన్ని తినటం ఏమన్నా తినటం బిగిన్ చేస్తున్నారా? అమ్మడం మానేసి జనం తిననంత వరకు అది అమ్ముకుంటారుగా. ఇప్పుడు జనానికి వచ్చే లాభం తగ్గింది. ఇదివరకు 10 నుంచి 12 రూపాయలకు కొనేవాళ్ళు, కొన్ని ఊళ్ళలో 15 రూపాయలకు కూడా కొనేవాళ్ళు. ఇప్పుడు చూశారు కదమ్మా, పవన్ కళ్యాణ్ అంతా రచ్చరచ్చ చేశాడు, ఇప్పుడు ఏం చేయలేవు, 7 రూపాయలు ఇస్తాను తీసుకోండి అంటున్నారు. చచ్చినోడికి పెళ్లికి వచ్చిందే కట్టమని 7 రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల 5 రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఎవరి తప్పు? తక్కువ వచ్చిందని బాధపడాలా? అనర్హులకి ఇస్తున్నారని బాధపడాలి? ప్రతి దాంట్లో లోపం ఉంది. నిన్న ఇంకోటి కూడా ఏదో అన్నారట, డబ్బులు ఇద్దాం వాళ్ళకి అనేసి. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఈ పథకాన్ని పెట్టిన పర్పస్ ఏంటి? ఆహారం లభించని పేదలకి ఆహార భద్రత చట్టం ఇది, ధనభద్రత చట్టం కాదు ఇది. ఆహార భద్రత చట్టం. ఎవడైతే ఆకలితో ఉన్నాడో ఆడికి అన్నం పెట్టమని. అలాగని అన్న క్యాంటీన్